మీరు ఇంట్లో తయారు చేసిన చేపలను రోటీ లేదంటే అన్నంతో తింటారు. కానీ అకస్మాత్తుగా ఒక చేప ముళ్ళు మీ గొంతులో ఇరుక్కుపోతుంది. అటువంటి పరిస్థితిలో భోజనం ఆనందం మొత్తం సెకన్లలో నాశనమవుతుంది. అందుకే కొంతమంది చేప ముళ్ళుకు భయపడి తినకుండా ఉంటారు. గొంతులో ఇరుక్కుపోయిన చేప ముళ్ళును ఎలా తొలగించాలో తెలియక ఆందోళన పడుతుంటారు. గొంతులో ఇరుక్కుపోయిన ముళ్ళు నొప్పిని కలిగిస్తుంది. అలాంటప్పుడు కొన్ని సింపుల్ టిప్స్ మీకు తక్షణ పరిష్కారంగా లభిస్తాయి. అవేంటో ఇక్కడ చూద్దాం. మెత్తటి బ్రెడ్ తినడం వల్ల లేదంటే అన్నం ముద్దగా చేసుకుని మింగడం ద్వారా ముళ్ళును తొలగించవచ్చు. ఈ నివారణ ప్రభావవంతంగా ఉంటుంది. లేదంటే గొంతులో చేప ఎముక ఇరుక్కుపోతే బలంగా దగ్గడానికి ప్రయత్నించండి. ఇలా బలంగా దగ్గుతూ ఉంటే ముళ్ళు బలవంతంగా బయటకొస్తుంది. గొంతులో ఇరుక్కుపోయిన చేప ముళ్ళును తీసేందుకు మరో మార్గం బాగా పండిన అరటిపండు. మీ గొంతులో చేప ఎముక ఇరుక్కుపోతే పండిన అరటిపండు తినాలి. ఒక పెద్ద అరటిపండును తింటూ నోట్లో లాలాజల ఉత్పత్తిని పెంచుకోవాలి. కొన్ని సెకన్ల పాటు అదంతా నోటిలో అలాగే పట్టుకుని ఉండాలి. నెమ్మదిగా మీరు అరటిపండును మింగినప్పుడు చేప ముళ్ళు కూడా అరటిపండుతో పాటు మీ గొంతులోకి జారుతుంది. మరో విధానంలో ఒక బ్రెడ్ ముక్కను గోరువెచ్చని నీటిలో లేదా పాలలో ముంచి బాగా కలిపి తాగేయాలి. పాలలోని లూబ్రికెంట్ లేదా బ్రెడ్ నుండి వచ్చే నీరు ముళ్ళును మీ గొంతు నుండి మీ కడుపులోకి నెట్టివేస్తుంది. గోరువెచ్చని నీరు తాగడం వల్ల కండరాల్లో లోతుగా ఇరుక్కుపోయిన చిన్న ముళ్ళును కూడా సులభంగా తొలగించవచ్చు. ఎందుకంటే వెచ్చని లేదా గోరువెచ్చని నీరు కండరాలను సడలిస్తుంది. ఇది ముళ్ళు కిందికి జారడానికి సహాయపడుతుంది. తేనె తినడం ద్వారా కూడా గొంతులో ఇరుక్కున్న చేప ఎముక తొలగించవచ్చు. తేనె ఎముకను సడలించడానికి సహాయపడుతుంది. దాని యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఎముక వల్ల కలిగే వాపు, నొప్పి, ఇన్ఫెక్షన్ను కూడా తగ్గిస్తాయి. మీకు కావాలంటే పెప్సీ, కోక్ మొదలైన కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగొచ్చు. కొన్నిసార్లు ఇది మీ గొంతులో ఇరుక్కున్న చేప ఎముకను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ చిట్కాలు, ఇంటి నివారణలు ప్రయత్నించినప్పటికీ ముళ్ళు అలాగే ఉండిపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఆలస్యం చేయడం వల్ల మీకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. గొంతు నొప్పి, వాపు, ఇతర అనారోగ్య సమస్యలను కలిగించే అవకాశం ఉంటుంది.